చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఎంతో ఉత్కంఠ రేపిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. గందరగోళం మధ్య ఆదివారంకి పోస్ట్ పోన్ చేశారు ఎన్నికల అధికారి. బీజేపీ అభ్యర్థి మౌనికకు 7 కౌన్సిలర్ల మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చైర్మన్ గా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నిక సమయంలో తమకు 7 మద్దతు తెలిపారంటున్నారు కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన నిర్మల్ జిల్లా ఎన్నికలు ఎట్టకేలకి కూడా మున్సిపల్ చైర్మన్ రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. లక్ష్మి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఎట్టకేలకు ఈ మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక అయిపోతుంది అనుకుంటూ అందరూ ఎదురు చూసిన పరిస్థితి అయినా కూడా ఈ రోజు కూడా మళ్ళీ వాయిదా పడిన పరిస్థితి. రేపటికి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తూ ఇటు అధికారులు ప్రకటించిన పరిస్థితి. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నము మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం అయినప్పటి నుండి కొన్ని మార్లు గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో ఇటు అధికారులు చివరికి రేపటికి ఎన్నికను వాయిదా వేస్తూ అయితే ప్రకటించిన పరిస్థితి. అంటే మొదటగా మొత్తం 12 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చైర్మన్ ఎన్నిక కోసం హాజరు కాగా ముందుగా అంకం బీజేపీ తరపు నుంచి అంకం మౌనికను ప్రస్తావించగా తనకు మద్దతుగా 7 ఇటు బీఆర్ఎస్ మరియు బీజేపీకి చెందిన 7 కౌన్సిలర్లు మద్దతు తెలుపుతూ చేతులు లేపారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఎక్స్ అఫీషియో వెడ్మా బొజ్జు ఈ విషయంలో అభ్యంతరం తెలిపారు. ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారము అంకం మౌనికను ముందుగా ప్రస్తావించినట్లు ఇటు అధికారులు చెబుతుంటే వెడ్మా బొజ్జు మాత్రము ఈ ప్రమాణ స్వీకారం మొదటగా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ కాదని, వారికి మొదట ప్రాధాన్యత ఎలా ఇస్తారని అక్కడ ఆరోపిస్తూ క్వశ్చన్ చేసిన పరిస్థితి. దీంతో అక్కడ కొంత సమయం గందరగోళం ఏర్పడింది. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆందోళనతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ తర్వాత వెంటనే ఇటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థికి సంబంధించి ఎన్నిక నిర్వహించగా ఆ ఎన్నికలో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి 7 కౌన్సిలర్లు మద్దతు తెలుపుతూ చేతులు లేపారని ఇటు కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో వెడమ బొజ్జు చెబుతూ వచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో దాన్ని ఇంకోసారి ప్రదర్శన చేయాలని, ఆ వీడియో ఫుటేజ్ ను చూసిన తర్వాత ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్ చేయడంతో ఇటు ఫలితాన్ని అధికారులు ఆపేశారు. ఈ వీడియో ఫుటేజ్ ను ఇంకోసారి చూసే విషయమై ఇటు ఎన్నికల సంఘంతో
ఇటు అక్కడ ఉన్న అధికారులు కూడా సంప్రదింపులు చేసిన పరిస్థితి. చివరికే ఈ వీడియో ఫుటేజ్ ను గమనిస్తే ఈ 7 అభ్యర్థులు ఎవరైతే చేతులు లేపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో వెడమబుజ్జి చెబుతున్నారో దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ స్పష్టంగా ఉండకపోవడంతో మళ్ళీ సందిగ్ధత అనేది నెలకొంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో అధికారులు ఉండిపోయారని చెప్పుకోవచ్చు. దీంతో ఈ హైడ్రామా మొత్తము సాయంత్రం వరకు కొనసాగింది. చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో రేపటికి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఇటు అధికారులు అయితే ప్రకటించారు. ఆ రేపటికి ఎన్నిక వాయిదా వేయడాన్ని మాత్రం ఇటు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. స్పష్టంగా 7 కౌన్సిలర్లు ఏదైతే బీజేపీ చైర్మన్ అభ్యర్థికి మద్దతు పలుకుతూ చేతులు లేపినా కూడా ఈ ఫలితాన్ని వెలువరించకుండా అధికారులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఇటు తీవ్రంగా ఆరోపించారు. దానికి సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కూడా చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి రేపటికి వాయిదా వేసిన అనంతరం అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఇప్పటికీ మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పూర్తిగా ప్రజాస్వామ్య అపహాస్యానికి గురవుతుందంటున్నారు. పూర్తిగా అంటే స్పష్టమైన ఆధిక్యతతో ఇటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి చైర్మన్ గా గెలిచిన తర్వాత కూడా ఇటు అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ దీనికి ఈ అధికారికంగా ఈ చైర్మన్ ఎన్నికను ప్రకటించకపోవడము అన్యాయం అంటూ ఇటు అక్కడనే మున్సిపల్ కార్యాలయంలోనే ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులు ఇటు మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకువస్తున్న క్రమంలో అక్కడ పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ ను వారిపై చేసి వాళ్ళని చెదరగొట్టిన పరిస్థితి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ఎన్నికల ప్రక్రియను ఆపుతున్నారు. మొదటగా అంకం మౌనిక ఆల్ఫాబెటికల్ గా ఆమెకు మొదటగా పిలిచారు. 7 ఆమెకు చేతులేపి మద్దతు పలికిర్రు. ఉన్నారు 13 మంది, 12 మంది వార్డు మెంబర్లు, ఎమ్మెల్యే ఒకడు, 13 మందిలో 7 అంకం మౌనికకు అనుకూలంగా ఓటేసిర్రు. వేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆమెకు చైర్మన్ గా డిక్లేర్ చేయకపోవడం అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు. ఎందుకు చదివిర్రా ఐఏఎస్ ఐపీఎస్? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయరు. మరి ఇదేంది?